ఎన్డీఏ కూటమిలో ఇతర పార్టీలు తన కింద పనిచేస్తున్నాయని చంద్రబాబు భావిస్తున్నారన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. తన మనుషులను ఆ పార్టీలోకి పంపి జనసేన బీజేపీల నుంచి టికెట్లిప్పించారన్నారు సజ్జల. ఈ పరిణామాలన్నీ 2019లో కంటే ఘోర ఓటమి టీడీపీకి తప్పదని సూచిస్తున్నారు. తన కూటమిలో భాగస్వాములు అని వాళ్ళు అనుకుంటుంటే వాళ్ళు తన కింద పనిచేసే లేదా ఒక యూనిట్ లాంటి వాళ్ళు సబ్సిడరీలు అన్నట్టు ఈయన భావిస్తున్నారనడానికి, చంద్రబాబు నాయుడు భావిస్తున్నారనడానికి ఈయన ఎవరు అనుకుంటే అభ్యర్థులు వాళ్లే అక్కడ సెలెక్ట్ కావడం దగ్గర నుంచి అసలు వాటి ఉనికే ప్రశ్నార్థకం అయ్యేట్టు. అందులో జనసేన అనే దానికి ఉనికి లేదు ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తప్ప. సో అది నిజం అనేది ఈయన మనుషులను తీసుకెళ్లి అక్కడ చేర్చి అప్పటికప్పుడు కండువాలు కప్పి చంద్రబాబు నాయుడు గారి మనుషులకు టికెట్ ఇవ్వడం ద్వారా అది రుజువైతే, జాతీయ పార్టీగా అందులో అధికారంలో కంటిన్యూస్ 2 సార్లు నుండి 3వసారి కూడా మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ అక్కడ కూడా ఈయన అనుకున్నట్టే సీట్ల ఖరారు జరగడం, ఇది బహుశా ఆ పార్టీలను నమ్ముకొని ఉన్న జనసేన కానీ బీజేపీని కానీ ఉన్న వాళ్ళందరికీ ఎంత నిరాశ కలిగించాయో, ఆగ్రహం తెప్పించాయో, అది రచ్చకెక్కడం వల్ల జరుగుతున్న గొడవలు, గందరగోళం ఇవన్నీ ఆఖరికి ఎక్కడికి పోతున్నాయంటే నెలలో జరగబోయే ఎన్నికలు, నెల 10 రోజులు, నెల 8 రోజులు, 10 రోజులు కూడా లేదు. 19 ఎన్నికల కంటే ఇంకా ఘోరంగా తెలుగుదేశం పార్టీ పరాభవం పాలై ఇంకా రాజకీయ తెర మీద, ఆంధ్రప్రదేశ్ రాజకీయ తెర మీద ఇది పూర్తిగా కనుమరుగవుతోంది అనేది స్పష్టంగా కనపడుతోంది.